ఇప్పుడు మన ముఖ్య అతిథి మిజోరాం గవర్నర్ గారు శ్రీ హరిబాబు గారిని మనల్ని ఆశీర్వదిస్తూ మనలందరినీ కూడా ఉత్సాహపరిచే ఆత్మీయ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అయిపోయిందా? ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు మిత్రులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు, చైతన్య విద్యా సంస్థల అధినేత గౌరవనీయులు చైతన్యరాజు గారు, మిత్రుడు పద్మభూషణ్ డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మరొక పద్మభూషణ్ మిత్రులు ప్రముఖ శాస్త్రజ్ఞులు, దేశానికి శాంతా బయోటెక్ ద్వారా వ్యాక్సిన్లు అందించినటువంటి పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు, నమస్తే తెలంగాణ రాజం గారు, వేదికను అలంకరించిన అనేక మంది పెద్దలు, ఇంతటి మంచి సమావేశాలను ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి సహకారాన్ని అందించి ఇప్పుడే సన్మానం పొందినటువంటి యొక్క ఉదారవన్యులు, సహకారం అందించినటువంటి పెద్దలు, తెలుగు భాష పట్ల మక్కువ కలిగి ఈ సభల్లో పాల్గొంటున్నటువంటి అనేక మంది పెద్దలు, విద్యార్థులు, యువతి యువకులు, మిత్రులారా, చాలా సంతోషం. ఆంధ్ర సారస్వత పరిషత్తును ప్రారంభించి తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకొని మొదటిగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 2022 జనవరిలో మొదటి ప్రపంచ మహాసభలను నిర్వహించి రెండవ మహాసభని తూర్పు గోదావరి జిల్లాకు వచ్చి గోదావరి తీరాన రాజమహేంద్రవరంలో ఈ రెండవ తెలుగు మహాసభను నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. నేను డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారిని, అలాగే వారికి సహకారం అందించిన చైతన్యరాజు గారిని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందిస్తున్నాను. వారి ఈ కార్యక్రమాలు రానున్న రోజుల్లో మరింతగా ముందుకు తీసుకెళ్లాలని, తెలుగు భాషకు మరింత సేవ చేయాలని చెప్పి మీ అందరి తరఫున వారికి విన్నవించుకుంటున్నాను. తెలుగు భాష మాధుర్యం గురించి, భాష గురించి చెప్పేంత సమర్థత నాకు లేదు. కానీ ఇవాళ కొన్ని పరిస్థితులు చూస్తుంటే కొన్నాటికి తెలుగు భాష బలహీనపడుతుందేమో అనే ఒక భయం. మన ఇంట్లో ఉన్న మన పిల్లలు తెలుగు అక్షరాలు నేర్చుకోవడం లేదే అనే బాధ. కనీసం తెలుగు అక్షరాలు రాయకపోయినా, తెలుగు చదవకపోయినా తెలుగు మాట్లాడటం మాత్రం ఇంకా కొనసాగిస్తున్నారు. దానికి సంతోషం. అటువంటి బలహీనపడుతుందనేటువంటి భయాందోళనల మధ్య
ఇటువంటి తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించి తెలుగు భాష పట్ల మమకారాన్ని అభిమానాన్ని పెంచుతూ భాషా వ్యాప్తికి కృషి చేస్తున్నటువంటి మహనీయులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ తెలుగు భాష గురించి అనేక మంది ప్రముఖులు అనేక విధాలుగా చెప్పారు. తమిళ కవి సుబ్రహ్మణ్య భారతయ్య గారు ఏం చెప్పారంటే సుందర్ తెలుగు చాలా సుందరమైనది అని. మనందరికీ తెలుసు శ్రీకృష్ణదేవరాయలు తెలుగు గురించి ఏం చెప్పారో, దేశ భాషలందు తెలుగు లెస్స. అది కృష్ణదేవరాయలు గారు మనకు చెప్పినటువంటి ఒక విషయం. ఇకపోతే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనే నానుడి ఎంతో కాలంగా మన ముందుంది. ప్రాచీన హోదా కలిగిన ఒక తెలుగు భాష, ఇంతటి మహత్తరమైన భాష. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఏ భాషలో లేని అవధాన ప్రక్రియ తెలుగు భాషకు సొంతం. తెలుగు భాషలో అనేక రకాలైనటువంటి కవితలు రాయడం దగ్గర నుంచి, కథలు రాయడం దగ్గర నుంచి, గేయాలు, జానపద గేయాలు, హరికథలు, బుర్రకథలు, ఇంకా అనేక రకాలైనటువంటి ప్రక్రియలు, ప్రత్యేకించి గజల్ ప్రక్రియ. మన శ్రీనివాస్ గారు తెలుగు భాషలో గజల్ ప్రక్రియని ప్రజలందరికీ దగ్గరికి తీసుకొచ్చాడు. సున్నితమైన భాషలో వర్తమాన కాల సమస్యలను ప్రతి సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో మంచి గొంతుకతో ప్రముఖ కవులు రాసిన గజల్స్ ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లడంలో గజల్ శ్రీనివాస్ గారి యొక్క కృషి అద్వితీయమని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా నాకు 35 సంవత్సరాలకు పైబడి అయి ఉంటుందనుకుంటున్నాను. ఒకరోజు ఒక చిన్న సమావేశంలో లక్ష్మీప్రసాద్ గారు గజల్ శ్రీనివాస్ని ఆ సమావేశంలో పరిచయం చేశాడు. ఈయన గజల్ పాడతారని. ఆ రోజు అనుకున్నాను, ఆయన పాడిన గజల్ ద్వారా ఈయన చాలా ప్రముఖ స్థానానికి వెళ్తాడు, మంచి గజల్స్ ని ప్రజల దగ్గరికి తీసుకెళ్తాడు, గజల్ ప్రక్రియని ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లే శక్తి ఆయనకు ఉందనే విషయం ఆనాడే నాకు అర్థమైంది. ఈరోజు మనందరం చూస్తున్నాం. అమ్మ పాట కానీ, నాన్న పాట కానీ, నా పోయిన బాల్యాన్ని మళ్ళీ తిరిగిమ్మని భగవంతుడు కోరితే అడుగుతారనే పాట కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి పాటలు వారు పాడుతుంటే ఒక గంట సమయమైనా కూడా మనకి విసుగు అనిపించదు. ఇంకా మళ్ళీ మళ్ళీ వినాలని కోరిక మనకు కలుగుతుంది. భాషా ఉద్యమం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారో గజల్స్ పట్ల కూడా ఆయన అంతే శ్రద్ధ వహించి సామాన్య ప్రజా బాహుళ్యానికి దగ్గరగా గజల్ ప్రక్రియను కూడా తీసుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అనేక మంది వాగ్గేయకారులు, త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు కీర్తనలు, శ్రీనాథుడు, పోతన లాంటి మహాకవులు వారు చేసిన విశేష కృషి మనందరం కూడా ఈ మహాసభల సమయంలో గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇటీవల కాలంలో మనం చూసినటువంటి కవులు శ్రీశ్రీ గాని, సి నారాయణ రెడ్డి గారు కానీ, ఆరుద్ర కానీ, ఆత్రేయ గారు కానీ, వేటూరి గారు, పింగళి గారు, త్రిపురనేని గారు, ఇలాంటి వారు ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. నేను కొద్ది పేర్లు మాత్రమే ఉదహరిస్తున్నాను. ఇలాంటి గొప్ప కవుల యొక్క సాహిత్యం
మన భాషకు వన్నె తెచ్చిందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నా. ఈరోజు ఈ సభలు రాజమహేంద్రవరంలో మనం జరుపుకుంటున్నాం. మన భారతదేశంలో దాదాపుగా 1400కు పైగా భాషలు ఉన్నాయంటున్నారు. ఇన్ని భాషలు మాట్లాడే దేశం ప్రపంచంలో మరొకటి ఉందో లేదో నాకు తెలియదు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న మిజోరాం రాష్ట్రంలో ఈశాన్య ప్రాంతంలో 230 గిరిజన భాషలు ఉన్నాయి. 230. ఇందులో అనేక భాషలకు లిపి లేదు. ఆంగ్లేయులు వచ్చిన తర్వాత ఆంగ్ల భాషలో ఉన్న ABCD అక్షరాలనే దేవనాగరి లిపిలో వారికి లిపిని అందించారు. ఈరోజు రాజరాజ నరేంద్రుల వారి యొక్క పట్టాభిషేకం జరిగి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఆదికవి నన్నయ్య గారు మహాభారతం తెలుగుీకరించేందుకు కూడా 1000 ఏళ్ళు అయినటువంటి సందర్భంగా ఈ మహాసభలు జరగడం తెలుగు వారందరం కూడా గర్వకారణం. ఒకనాడు రాజమహేంద్రవరం అంటే తెలుగు సంస్కృతికి తెలుగు భాషకు రాజధాని అనేటువంటి ఒక పేరు కూడా ఉంది. ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలో ప్రముఖులుగా అనేక కార్యక్రమాలు జరిపినటువంటి అల్లూరి సీతారామరాజు, డొక్కా సీతమ్మ, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, మధురా పంతులు, శ్రీపాద, బోయి భీమన లాంటి ఎందరో మహానుభావులు చిరస్మరణీయులు. ప్రత్యేకించి మనం రాజమహేంద్ర గురించి చెప్పేటప్పుడు ఒకరి పేరు స్మరించక తప్పదు. ఒక్కసారి మన యొక్క తెలుగు ప్రాంతాన్ని మనం చూస్తే శ్రీకాకుళం నుంచి మొదలు శ్రీకాళహస్తి వరకు ఎన్నో నదులు, బహుదా శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర నుంచి వంశధార, అలాగే మహేంద్ర తనయ, సువర్ణముఖి, శారద, వరాహ, తాండవ, గోదావరి, కృష్ణ, గుండ్లకమ్మ, పెన్న, స్వర్ణముఖి ఇలా చెప్పుపోతూ ఉంటే ఎన్ని నదులు తెలుగు ప్రాంతం గుండి పారుతున్నాయో, బంగాళాఖాతంలో కలుస్తున్నాయో, ఇంతటి నీటి సంపద ఉన్న యొక్క ప్రాంతం తెలుగు మాట్లాడే వారి ప్రాంతం అని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇన్ని నదులలో కూడా గోదావరి నది మహానది, చాలా పెద్ద నది. గోదావరి నది జలాల ద్వారా తెలుగు వారి యొక్క ఆర్థిక పరిపుష్టికి పునాది రాయి వేసినటువంటి మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్. ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణం ద్వారా, నీటిని ఉపయోగించుకోవడం ద్వారా, ఆర్థిక పరిపుష్టిని పొందడం ద్వారా, ఆర్థిక పరిపుష్టి ఎప్పుడైతే అవుతుందో సంస్కృతి, సాంస్కృతిక విలువలు, సాహిత్యానికి ప్రోత్సాహం లభిస్తుంది. అటువంటి రాజమహేంద్రవరంలో ఈ తెలుగు మహాసభలు జరగడం, ఇందులో 1000 మంది కవులు తమ కవితలతో రాజరాజ నరేంద్రులకు నీరాజనం ఇవ్వడం ప్రత్యేకమైనటువంటి విషయం, చాలా సంతోషకరమైన విషయం. అనేక మంది విద్యార్థులు కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేమన పట్టణం ద్వారా, అలాగే అనేక సాంస్కృతిక కార్యక్రమాలను మీకు అందించడం ద్వారా పాల్గొన్నటువంటి విద్యార్థులను కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అటువంటి తెలుగు భాషని బతికించుకోవడం, వ్యాప్తి చేయడం, ప్రోత్సహించడం మనందరి బాధ్యత. ఆ బాధ్యతను మనందరం కూడా స్వీకరించి తెలుగు భాష వికాసానికి కృషి చేయాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేసుకుంటూ, భాష ఒక జాతి సంస్కృతికి గొంతుక. అటువంటి గొంతుకని
నులిపివేయవద్దు, సజీవంగా ఉంచమని మీ అందరికీ విన్నవించుకుంటూ 2024వ సంవత్సరం తెలుగు ప్రజలందరికీ మంచి ఉన్నతినివ్వాలని, మరిన్ని విజయాలు సాధించాలని చెప్పి, అలాగే సంక్రాంతికి తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్.